మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏంటి ఎప్పుడు మహాగణపతిని పాడంగానే ప్రిడిక్షన్స్ చెప్పే గురువు గారు తాయితీగా కూర్చుని ఆయన సొంత పని ఏదో చేసుకుంటున్నారు, ఇస్త్రీ చేసుకుంటున్నారు అనుకుంటున్నారా? లేదు లేదు, కాన్సెప్ట్ని మించి నేను ఎప్పుడు ఏది చేయను. యాక్చువల్గా శని రిట్రాగ్రేషన్ మనకి జూలై 27 నుంచి డిసెంబర్ 11 వరకు జరుగుతూ ఉంది. జూలై 27 నుంచి స్టార్ట్ అయ్యి డిసెంబర్ 11 వరకు. నాకు ఎందుకో ఆ సాటర్న్ రిట్రాగ్రేషన్, శని వక్ర సంచారంలో శని ఉన్నప్పుడు, అలాగే మనం చేసే ఇస్త్రీకి రెండిటికి ఏదో అవినాభావ సంబంధం ఉంది అనిపించింది. ఎందుకంటే మనం ఇస్త్రీ ఎలా చేస్తాం, ముందుకి వెనక్కి ఆ మడతలు పొయ్యేదాకా చేసి, కాదు కొంచెం హీట్ చేసి, మొత్తం మనం వేసుకునే బట్టలకు మంచి అపీరెన్స్ వచ్చేదాకా చక్కగా చేస్తాం. అలాగే శని భగవానుడు కూడా ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తా రిట్రాగ్రేషన్ అంటే కార్మిక్ లెసన్స్, కర్మకారకుడు చేసిన కర్మకి తగ్గ ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. ఆ రిట్రాగ్రేషన్లోనే ఏదైతే పెండింగ్ ఉన్న వర్క్స్ కావచ్చు, గ్యాప్స్ వచ్చిన ఇష్యూస్ కావచ్చు, వాటిని సెటిల్ డౌన్ చేయడానికి ఏ రాశిలో ఉంటే ఈ ఇస్త్రీ పెట్టలేకే ఆయన కూడా ముందుకి వెనక్కి ఆ మడతలు పోయేదాకా మనల్ని కూడా అదింపెట్టి ఎంత స్ట్రెస్ క్రియేట్ చేస్తాడో అది జనరల్గా ఇస్త్రీ పెట్టి చూడంగానే నాకు గుర్తొచ్చింది. సో మొత్తానికి శని భగవానుడి యొక్క రిట్రాగ్రేషన్ ఏ రాశి మీద ఎలాంటి ప్రభావం చూపించబోతుంది. సో ఈ ఇస్త్రీ పెట్టలేకే జనరల్గా మడతలు పోయేదాకా ఆయన రిట్రాగ్రేషన్లో ఏ రాశికి ఎలాంటి ఎఫెక్ట్ ఇవ్వబోతున్నాడు, మనం ఎలా జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది సో అనేది మనం ఇవాళ వీడియోలో ప్రతి రాశికి సంబంధించి తెలుసుకుందాం. కర్కాటక రాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వాళ్ళకి ఆల్రెడీ గత సంవత్సరం 2025 జూన్లో శని ఒకసారి వక్రంలోకి వచ్చారు. 9th హౌస్లోనే ఆల్రెడీ ఆయన వక్రించారు. సో ఆల్రెడీ వీళ్ళకి ఫార్చ్యూన్ అండ్ లక్ హౌస్లో ఉన్నారు, విచ్ రిప్రజెంట్స్ గ్రోత్ హౌస్. సాటర్న్ ఈజ్ వెరీ స్లో మూవింగ్ ప్లానెట్, అందులో అష్టమ రాహు నడుస్తున్నాడు. సో గురువు గారు కూడా మొన్నటి వరకు 1000 స్థానంలో ఉన్నారు. సో ఇలాంటి పొజిషన్స్లో చాలా వరకు కూడా లైఫ్లో గ్రోత్ ఆగిపోయిన ఫీలింగు, ప్రాజెక్ట్స్ రాని ఫీలింగు, ఇలాంటిది ఏదో మీరు హైయర్ ఎడ్యుకేషన్ గురించో, ఫారెన్ ట్రావెల్స్ గురించో, దేని గురించో ట్రై చేస్తా లైఫ్లో. సో ఈ సిచ్యువేషన్స్ని ఎలా దాటుకుని వెళ్ళాలని ఒక రకమైన 9th హౌస్లో సాటర్న్ ట్రాన్సిట్ ఏంటంటే ఒక ఫార్చ్యూన్ని బ్లాక్ చేస్తాడు, అదృష్టాన్ని కొంచెం రిస్ట్రిక్ట్ చేస్తాడు. అలాంటి సమయంలో దానికి తగ్గట్టు ఇప్పుడు రిట్రాగ్రేషన్లో ఉండటం వల్ల ఈ ఇస్త్రీ కార్యక్రమం ఆయన వీళ్ళకి 9th హౌస్లో పెట్టాడు. సో విదేశీ ప్రయాణాల గురించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తుంటారో ఈ రాశి వాళ్ళకి ఈ 4 నెలలు కూడా చేస్తా ఉంటే సో చాలా స్ట్రెస్తో కూడుకుని ఉంటుంది. లాంగ్ జర్నీస్ కావచ్చు, ఫార్చ్యూన్ కూడా ముఖ్యంగా, అండ్ వీళ్ళకి శాలరీ ఇంక్రిమెంట్స్, హైక్స్ విషయాల్లోనూ. వన్ గుడ్ థింగ్ ఏంటంటే రాశిలో గురుడు వచ్చున్నారు ఉచ్చ స్థితిలోకి. సో కాబట్టి వీళ్ళకి ఆప్టిమిజం కోల్పోరు, ఆశావాదాన్ని కోల్పోరు, మంచి హెల్తీగా ఉండడానికి చాలా న్యాచురల్ వేస్లో వీళ్ళ హెల్త్ని చాలా స్టెబిలైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు. వీళ్ళకున్న ఆశావాదం ఎక్కడికి చెదిరిపోకుండా కాన్ఫిడెన్స్ లెవెల్స్ని స్థిరంగా ఉంచుతూ గురువు గారు వీళ్ళకి హెల్ప్ చేయటం వల్ల ఈ యొక్క 5 నెలల్లో గురువు గారు ఉచ్చ స్థితిలో కర్కాటక రాశిలోనే ఉండటం వల్ల వాళ్ళకి సాటర్న్ రిట్రాగ్రేషన్ 9th హౌస్లో అదృష్టానికి ఎన్ని పరీక్షలు పెడుతున్నా వీళ్ళకి ఈ ఆప్టిమిజం, ఆశావాదం ఉండటం వల్ల, కాన్ఫిడెన్స్ ఉండటం వల్ల సో వీళ్ళకి అంత గ్రావిటీకి ఎఫెక్ట్ చూపించదు. బట్ దిస్ ఈజ్ ద సమ్ ఆఫ్ ద టెస్టింగ్ పీరియడ్ టు యువర్ లైఫ్ గ్రోత్. అంటే బిజినెస్కి ఎంత ఎఫర్ట్ పెడుతున్నా, ఎంత కష్టపడుతున్నా, ఎందుకు బిజినెస్ డెవలప్ అవ్వట్లా అంటే పెడతా ఉంటారు, ఎక్కువ స్ట్రెయిన్ అవుతారు, ఎక్కువ స్ట్రెస్ అవుతారు, గ్రోత్ గురించి ట్రై చేస్తుంటారు. ఫారెన్ ట్రావెల్ నుంచి ట్రై చేస్తారు, ఎందుకు నేను చదువుకోవడానికి వెళ్ళాలనుకుంటున్నా, ఎందుకు వర్కౌట్ అవ్వట్లా, జరుగుతూనే ఉంటుంది 4 నెలలు. బట్ టేక్ కేర్ అబౌట్ యువర్ హెవీ ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్. హెవీ ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ విషయంలో జాగ్రత్త ఉండాలి. ఉన్నోడు పెట్టుకుంటాడు, నథింగ్ టు వరీ, లేనోడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో కాబట్టి అంటే ఈ టైం అంతా ఎలా ఉంటుందా ఏంటి ఇలా చెప్పాడు అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఇట్ ఈస్ ద న్యాచురల్ ట్రాన్సిట్లో సాటర్న్ రిట్రాగ్రేషన్ అవటం అంటే ఏ హౌస్ మీద, యువర్ లక్ అండ్ ఫార్చ్యూన్ మీద. అంతేగాని మనం చోట పని చేస్తున్నాం, ఇది నాకు గుర్తింపు ఇవ్వట్లా, ఏం చేయట్లా, ఇక్కడి నుంచి మానేసి వెళ్ళిపోదాం అని కొన్నిసార్లు అనవసరంగా అనుకొని బయటకు వచ్చేసి ఏ ఆఫర్ లేకుండా ఇలా ఫైనాన్షియల్ లాస్ చేసుకునే వాళ్ళు ఉంటారు.
ఆల్రెడీ చెప్తున్నాం, లక్ అండ్ ఫార్చ్యూన్ రిస్ట్రిక్ట్ అవుతుందని చెప్తున్నాం. ఆ లక్ అండ్ ఫార్చ్యూన్ రిస్ట్రిక్ట్ అయినప్పుడు నా వ్యాపారం దందనదన నడవాలి, లేకపోతే నాకు రికగ్నేషన్ ఇచ్చేయాలి, హైక్లు వచ్చేసేయాలి. నడుస్తున్న ట్రాన్సిట్ ఇలాగ ఉంది జనరల్గా. అంటే దీనికి ఏ రెమెడీ చేసుకోకర్లా. చేసుకుంటే కనుక చక్కగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి డైలీ. మీకు ఇంకా మంచి 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 కర్కాటక రాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని సందర్భాల్లో జీవితానికి సంబంధించి ఏంటో ఎట్టుంటే నా పరిస్థితి ఏంటో అనే చిన్నపాటి ఫియర్ని కూడా కలిగిస్తాడు ఈ 9th హౌస్లో. అండ్ టేక్ కేర్ అబౌట్ యువర్ ఫాదర్ హెల్త్, నాన్నగారి హెల్త్కి సంబంధించి, నాన్నగారి సపోర్ట్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు. ఇలాంటి విషయాలన్నింటిలో కొంచెం మీరు ఈ జూలై 27 నుంచి డిసెంబర్ 11 వరకు కూడా ఈ 4.5 నెలల కాలం పాటు స్ట్రెయిన్, స్ట్రెస్, వీటికి అలాగే అదృష్టానికి సంబంధించి వచ్చే పరీక్షల్ని, ఛాలెంజెస్ని చక్కగా మీరు స్వాగతించి మీరు పెట్టే ఎఫర్ట్తో చక్కగా ముందుకు వెళ్తా ప్రయత్నం చేస్తూ ఉంటే అంత మంచి జరుగుద్ది. సో ఇదంతా ఎందుకు చెప్పటం అంటే, ఇది ఎలా పరిస్థితులు ఉండబోతున్నాయని చెప్తే మీరు బిట్ అలర్ట్ అవుతారు, ఫ్రస్ట్రేషన్స్ రావు, అందుకోసం అన్నమాట మెయిన్గా. సో కాబట్టి మీ రాశి వాళ్ళు ఈ విషయాల్లో ఈ జాగ్రత్తలు తీసుకుంటూ చెప్పిన రెమెడీ చేయండి. సో అలాగే ఈ 29వ తారీఖున జూలై 29 గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువునే మనం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా కొలుస్తూ ఉంటాం. సో అలాంటి గురువుల్ని ఆరాధించి కృతజ్ఞతలు తెలిపే రోజుగా మనం చెప్పుకునేది గురు పౌర్ణమి ఈ 29వ తారీఖు. సో అలాగే చాలామంది అడుగుతుంటారు కామెంట్స్లో, సార్ మీకు మీ ప్రిడిక్షన్స్ మాకు చాలా ఉపయోగపడ్డాయి, మీకు ఎలా సాయం చేయగలం, ఎలా దక్షిణ ఇవ్వగలం అని. సో ఈ గురు పౌర్ణమి యొక్క ఆషాఢ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని ఎవరన్నా గురుదక్షిణ ఇవ్వదలుచుకుంటే ఈ సందర్భంగా డిస్క్రిప్షన్లో ఉన్న విధంగా చక్కగా గురుదక్షిణ మీరు ఇవ్వచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.